కానీ ఆ కమర్షియల్ రంగు ఎందుకు పులుకోవట్లేదంటారంటే అవసరం లేదా నాటకానికి? కమర్షియల్ అంటే ఒకటి ఇప్పుడు నాటకం కమర్షియల్ నాటకాన్ని సురభి నాటకం అని ఉంది. హ్మ్. అది 125 ఏళ్ళు దాటేసింది. సురభి నాటకం నిజానికి కమర్షియల్ అంటే ఎప్పుడైనా నాటకం చూసావా సురభి వాళ్ళది? చూసానండి. చూసాను. మొత్తం ఒకటే కుటుంబం, అందులో ఉండే పిల్లలు, తల్లులు, తండ్రులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు సమస్తం, అలాగే సెట్లు, మేకప్లు, స్క్రిప్టు, మ్యూజిక్ అందరూ ఒకటే కుటుంబం చేస్తుంది. అవును. ఈవెన్ కలర్స్‌తో సహా స్టేజ్ మీద. వీళ్ళు హ్మ్. శివాజీ మహారాజా మహారాష్ట్ర ప్రాంతంలో వాళ్ళ దండనాథుడి ఫ్యామిలీ. ఆ! శివాజీ సామ్రాజ్య పతనానంతరం అలా అలా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు సురభి అనే ప్రాంతంలో సెట్ అయ్యి హ్మ్. అక్కడ నాటకం ప్రారంభించారు. అయితే ఏ నాటకం వేయాలి వాళ్ళకి వచ్చింది ఒకటి మరాఠీ. సో తెలుగు నాటకానికి అసలు కారణం ఏమిటంటే అప్పట్లో మనకు నాటకాలు లేవు. మనకు ఎంతసేపు హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, అవును. చిందు ఇలాంటివే తప్ప కరెక్ట్. నాటకం థియేటర్ అనేది లేదు మనకి. లేదు. కరెక్ట్. అలాంటి క్రమంలో ఈ మరాఠీ వాళ్ళు వచ్చి నాటకం వేస్తే మరాఠీ నాటకమే చూసేవాళ్ళు ఇలాగా భాష అర్థం కాకపోయినా. ఆ! వాళ్ళకేమో తెలుగు రాదు. వీళ్ళకి కాకపోతే మెల్లిగా కొన్నాళ్ళు అయిన తర్వాత పాటలు తెలుగులో పెడదాం, వీళ్ళకి జనానికి అర్థం కావాలి అని పాటలు తెలుగులో, నాటకం మరాఠీ, పాటలు తెలుగు. గ్రాడ్యువల్గా నాటకం కూడా తెలుగులోకొచ్చింది. తెలుగు నాటకం, పౌరాణిక నాటకాలు, రోషనాల అట్లా